విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన సితారా సెంటర్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటే బోట్లు నడుపుతున్న వారు 2000 వరకు డిమాండ్ చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఆపదలో ఉన్న వారిని ఉచితంగా ఆదుకోకుండా ధనమే ప్రధానంగా మానవత్వం లేకుండా వారి వద్ద నుంచి డబ్బులు ఆశించడం దుర్మార్గమన్నారు. సహాయక చర్యల్లో ఉచిత సేవలు అందుతున్నాయా లేవా అని ప్రభుత్వం విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడలోని బుడమేరు వరద బాధితులకు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ, జనసేవ దళ్ నాయకులు, కార్యకర్తలు వాటర్ బాటిళ్లు, ఇతర సామాగ్రి బాధితులకు అందించారు. నేను లేని వీడియోలో నన్ను యాడ్ చేసి వీడియోస్ అన్ని వీడియో ఫోటోలు కూడా కొట్టేస్తున్నా అదే మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు.